మేమెంతో వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత, పోరాడుదాం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం, పోరాడుదాం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం విజయవంతం. అష్టాంగం ఆందోళన కార్యక్రమాలు లేదు అష్టాంగ ఆందోళన కార్యక్రమాల పేరుతోటి ఇలా బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు సాధించడానికి చేపట్టాల్సినటువంటి ఆందోళన కార్యక్రమాలను ప్రకటించడం జరిగింది. అందులో మొదటగా మొన్న 6వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు, పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు మౌన దీక్షల కార్యక్రమం బీసీజేఏసీ ఆ కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ రోజు కనివిని రీతిలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో మౌన దీక్ష విజయవంతమైంది. మళ్ళీ బీసీజేఏసీ నెల నవంబర్ 13న 42% రిజర్వేషన్ల సాధన కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ మండల కేంద్రాల్లో బీసీల ధర్మ పోరాట దీక్షలు చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి నవంబర్ 13వ తేదీన జరిగేటువంటి ధర్మ పోరాట దీక్షలను విజయవంతం చేయాలని ఈరోజు బీసీజేఏసీ ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి సంఘం అధ్యక్షుడు అన్న వీరస్వామి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. ఈరోజు బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఏదైతే బీసీజేఏసీ 40% రిజర్వేషన్ గురించి విద్యా ఉద్యోగ రాజకీయంగా మన బీసీలంతా ఐకమత్యంగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకోవాలని చెప్పి అన్నగారు చెప్పినట్టు ఇప్పుడు ఇంతకుముందు 2-3 కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. తదుపరి కార్యక్రమం కూడా చెప్పడం జరుగుతుంది. 13వ తారీఖు నాడు కూడా 42% రిజర్వేషన్ గురించి, అదే మాదిరిగా డిసెంబర్ 2వ నాడు కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభ చేయాలని కూడా అన్న చెప్పడం జరుగుతుంది. ఆ మాదిరిగానే ఇప్పుడు అన్న చెప్పిన 42% జేఏసీలో మా భాగం కూడా, మా వంతు కూడా సంచార జాతులు ఉన్నటువంటి ఎంబీసీ కులాలు ఉన్నటువంటి అన్ని కులాలని మేము కూడా గౌరవించి వాళ్ళ కులాలను కూడా బీసీతో సమానంగా ఏదైతే 136 కులాలనే 136 కులాలు కూడా మా కులాలు కూడా 60-70 కులాలనే అని చెప్పి మీ అందరు తెలుసు. అందులో గంగిరెద్దులో ఉంటుంది, పూసలో ఉంటుంది, మేదర ఉంటుంది, వీరభద్ర వీరముష్టి కులం కూడా ఉంటుంది. అదే మాదిరిగా దాసరి, దొమ్మరి కులాలు కూడా గంగిరెద్దుల, ఇట్లా రకరకాల కులాలు కూడా 50-60 కులాలు సంచారజాతి కులాలనే. కాబట్టి బీసీలో ఏలవుత 56 కులాల్లో సాకలి, మంగలి, గంగపుత్ర తప్పితే తక్కిన కులాలే సంచారజాతి కులాలే. మరి వారు కూడా ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చినప్పుడు వచ్చి వాళ్ళకు రాజకీయం అంటే తెలియదు. మరి ఇప్పటివరకు కూడా ఒక వార్డు మెంబర్ కూడా లేరు. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఉద్యమము ప్రారంభించినామో 62% 42% అని అనుకుంటాం. కాబట్టి దాంట్లో కూడా మా వాటా కూడా మాకు ఉండాలని చెప్పి అందరూ సమానంగా బీసీలో ఉన్నటువంటి అగ్ర కులాలు కానీ మరి మా కులాలు కూడా చిన్న కులాలు ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు ఎంబీసీలో సంచార జాతిలో ఉన్న కూడా కులాలు, బీసీఈలో ఉన్నటువంటి కూడా ఈ పగిరిలో అత్తర్ సాహెబ్లు, బొత్తర్ సాహెబ్లు కూడా 10 కులాలున్నాయి. కాబట్టి దాంతోపాటు ఎస్సీ ఎస్టీలో కూడా 10 కులాలని వాట కూడా అన్యాయం జరుగుతుంది. అక్కడ ఎస్టీలో కూడా ఎరకల లంబర్ తప్పితే వేరే కులాలకు ఎలాంటి లబ్ధి పొందలేదు. ఎస్సీలో కూడా అదే ఉంది, మాలా మాదిగా తప్పితే వేరే కులాలు కూడా చాలా ఉన్నాయి, ఉప కులాలు, వారి కూడా ఎలాంటి కూడా లబ్ధి పొందలేదు. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమం ఏదైతే మనం పడుతున్నాం, చైర్మన్ గారు కానీ వర్కింగ్ చైర్మన్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మా మద్దతు ఫుల్ ఉంటుంది. ప్రతి జిల్లాలో తెలంగాణ మొత్తానికి కూడా మా మద్దతు మీకు ఉంటుందని చెప్పి సపోర్ట్ చేస్తామని చెప్పి మేము చెప్తూ ఇప్పుడు ఈ అవకాశం చదువుకుని నేను మన ఈ కమిటీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్న. 13న జరిగేటువంటి ధర్మ పోరాట దీక్షలో సంచార జాతులు మొత్తం పాల్గొనాలని ఈ ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కవలి జగన్నాథం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ సమావేశానికి వచ్చిన జాతీయ బీసీ అధ్యక్షుడైనటువంటి శ్రీనాన్న గారికి, గుజ్జుకృష్ణన్న గారికి, మరి కుల సంఘ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ నెల 13వ తారీఖున దీక్షకు తెలంగాణలో ఉన్నటువంటి మన విశ్వబ్రహ్మణులు అంటే పంచదాయలు, ఒడ్లోళ్ళు, కమ్మరోళ్ళు, అవసరాలు అందరూ కూడి ఈ జేఏసీ
దీక్ష ఏర్పాటు చేస్తుంది. దానికి తెలంగాణలో ఉన్నటువంటి మండలాల్లో కానీ, గ్రామ లెవెల్లో కానీ, డిస్టిక్లో కానీ, జిల్లా తాలూకా లెవెల్లో కానీ ఆ దీక్షలు చేయాలని తెలియజేయడం జరుగుతుంది. అందువలన మనకు 42% వచ్చినంత వరకు మనం ఈ పోరాటం ఆగేదే లేదు. అదిగాక మా విశ్వబ్రహ్మణుల నిష్పత్తి ప్రకారంగా, మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు కూడా అధికారం ఉండాలని, మరి ఇప్పటి వరకు కూడా మా జాతిలో పడ ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. అందువలన మేము కూడా రాజ్యాధికార దిశలో పాల్పంచుకోవాలని మన సీనన్న గారికి, గుజ్జి కృష్ణన్న గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మన పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉషా గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. దాసరి ఉషా. అందరికీ జై బీసీ. మరి నేను ఒక్క కులానికి చెందిన వ్యక్తిని కాదు, ఎందుకంటే మా ఇంట్లోనే మా నాన్నగారు పద్మశాలి, మా అమ్మ వడ్డెర, నేను చేసుకున్న నా భర్త మున్నూరు కాపు, ఇంకా మా అమ్మ నాన్నల పెళ్ళి లంబాడ జాతిలో వాళ్ళు చేయడం జరిగింది. సో ఈ విధంగా అన్ని కులాలను కలుపుకొని ఒక బహుజన బిడ్డగా నేను ఉన్నాను. మరి నాకు గాడ్ ఫాదర్, నేను రాజకీయంగా రావడానికి గల కారణం కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఈ విధంగా అందరు కలిపి నాకు అట్లా నూరి పోసి ఈ బహుజన వాదాన్ని, బహుజన బిడ్డగా నన్ను పెంచడం జరిగింది. మరి ఈ ఈ మేరకు ఖచ్చితంగా మీరు ఏ విధంగా సూచించితే ఆ విధంగా రాష్ట్ర స్థాయిలో ఏ విధంగానైతే సూచనలు ఇస్తున్నారో ఆ విధంగా మేము మా పెద్దపల్లి జిల్లాలో కూడా అనుసరించుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ, మరి బుద్ధుని అష్టాంగ మార్గాలైనటువంటి మౌన దీక్ష మొన్న 13న ఎంతో విజయవంతంగా చేసుకున్నాము. వందలాది మంది వచ్చి మొత్తం నల్ల బ్యాడ్జ్లను ధరించి ఎండలలో కూర్చుంటూ టెంట్ వేసుకొని దాని ముందు కూర్చుంటూ మరి సావిత్రిబా ఫులే గారు, జ్యోతిబా ఫులే గారు వారు చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ ఆ దీక్ష చేయడం జరిగింది. మరి రానున్న 13న కూడా మేము ధర్మ పోరాట దీక్ష అయినటువంటి దీక్షను రోజు మొత్తం నిరాహార దీక్ష చేసుకుంటూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మేమందరం ఆ దీక్షలో పాల్గొంటూ మా బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఏర్పాటు చేసుకుందాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఈ మేరకు వీటిని విజయవంతం చేయాలి అని అంటే మరి అన్ని సంఘాల వాళ్ళు కదిలి వస్తున్నారు. మరి ఇంకా ఎవరెవరైతే సంఘాల వాళ్ళు కదిలి రావాలో వాళ్ళందరూ కూడా కదిలి వచ్చి, మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, మన రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఉన్నారు కాబట్టి మీ సంఘాల నుంచి ఎవరెవరైతే పెద్దపల్లి జిల్లాలో అధ్యక్షులుగా కార్యనిర్వహణ ఇస్తున్నారో, అధ్యక్షులుగా, జనరల్ సెక్రటరీలుగా, వాళ్ళకి కూడా మాకు పరిచయం చేయగలిగితే, వాళ్ళని కూడా కలుపుకొని పోయే విధంగా మాకు ఇవ్వగలిగితే, అనుమతి ఇవ్వగలిగితే మేము ఎంతో చక్కగా కలుపుకొని వెళ్తూ ఘనంగా విజయాన్ని సాధించుకుంటాము అని తెలియజేస్తూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ ముందుగా జాజిల సీనన్న గారికి, జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్, తెలంగాణ స్టేట్ కి మరి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై బీసీ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేశ్వర్ గారు మాట్లాడతారు. వేదికని అలంకరించిన జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనన్న గారికి మరియు పెద్దలకి ప్రతి ఒక్కరికి నా ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 13వ తేదీన జరగబోయే ఈ దీక్షలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ పాల్గొనాలి, ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బీసీ. ఏసీ రాష్ట్ర నాయకులు నందగోపాల్ గారు మాట్లాడతారు. జై బీసీ. జై బీసీ. వేదికను అలంకరించిన పెద్దలకందరికీ, బీసీ సోదరులకందరికీ నమస్కారం. 13 తారీఖు జరిగే బీసీల ధర్మ పోరాట దీక్షకి బీసీ అనే ప్రతి ఒక్క బిడ్డ ఈ ప్రోగ్రాంకి అటెండ్ కావాలని చెప్పి బీసీ కుల సంఘాలకు, బీసీ సంఘాలకు అందరికీ పేరు పేరున వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని చెప్పి మనవి. థ్యాంక్ యూ. కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడతారు. జై బీసీ. ఈరోజు ఈ నెల 13వ తారీఖు నాడు జరిగే బీసీల ధర్మపూర్వ దీక్షకు ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రెస్ సోదరులందరికీ, అదేవిధంగా వివిధ కుల సంఘాలకు వెళ్ళినటువంటి అందరి కుల సంఘ పెద్దలకు, జేఏసీ నాయకులకు, జేఏసీ వర్కింగ్ చైర్మన్ మన జాదుల శ్రీనివాస్ గౌడ్ అందరికి పేరు పేరు ధన్యవాదాలు. ఈ నెల 13వ తారీఖు నాడు జరిగేటటువంటి బీసీల ధర్మపూర్వ దీక్షకు
పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా అందరూ ప్రతి ఒక్కరు ఇది నాది ఇది మీది అనుకోకుండా ఇది మన బీసీల కోసం చేసినటువంటి దీక్ష కాబట్టి బీసీ బిడ్డ ప్రతి ఒక్కడు బీసీ పుట్టుకబుట్టిన ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఖచ్చితంగా ఇందిరా పార్క్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఇందిరా పార్క్లో, అదేవిధంగా జిల్లాలలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు జిల్లాలో పార్టిసిపేట్లు, బీసీలు పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ యొక్క ప్రోగ్రామ్ విజయవంతం చేసి బీసీల యొక్క ఐక్యత బీసీల యొక్క యూనిటీ తెలియజేయాలని తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ. బీసీ విద్యార్థి నాయకుడు, బీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు స్వామి వివేక్ పటేల్ మాట్లాడతారు. బీసీల ధర్మ పోరాట దీక్ష యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇక్కడికి వీచేసిన బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని చెప్పి 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మరి మా జనాభా ఎంతో మా వాటెంతో మాకెంత అనే నినాదంతో మరి బీసీ సంఘాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి 13వ తారీఖు జరగబోయే అటువంటి ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి జిల్లాల వారీగా కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతుంటూ విద్యార్థి జేఏసీ పక్షాన మేమందరం కూడా మద్దతు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రత్యేకించి మా మున్నూరు కాపు సంఘం యూత్ రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను నేను. మా సంఘం నుండి కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఆర్ కృష్ణన్న గారు, జాజుల సీనన్న గారు ఒక ధర్మ పోరాటాన్ని మొదలుపెట్టారు. ఈ ధర్మ పోరాటంలో మనందరం కూడా అన్నాల వెంట నిలుస్తూ మన 42% రిజర్వేషన్ను సాధించుకోవడమే కాకుండా చట్టసభలలో కూడా బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాలని చెప్పి కోరుకుంటూ జై బీసీ, జై జై బీసీ. ఉప్పల్ జేఏసీ అధ్యక్షుడు గజ్జల సత్యం గౌడు మాట్లాడతారు. జై బీసీ సభాధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అలాగే ఈ బీసీల ధర్మ పోరాట దీక్ష పోస్టర్ ఆవిష్కరణకు వచ్చేసినటువంటి సబ్బండ వర్గాల ప్రజలకి, బీసీ ముద్దు బిడ్డలకి, బీసీ సోదర సోదరీమణులందరికీ కూడా స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. బీసీ ఉద్యమ వందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. రేపు 13వ తారీఖు నాడు జరగబోయేటువంటి బీసీల ధర్మ పోరాట దీక్షలో ప్రతి ఒక్కరు కూడా బీసీ బిడ్డలు కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ ధర్మ పోరాట దీక్షలో ఖచ్చితంగా పాలు పంచుకోవాలి. ఈ ధర్మ పోరాట దీక్షని ఖచ్చితంగా విజయవంతం చేస్తేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చెంపపెట్టు లేక బీసీల ఉద్యమాన్ని ఒక్కొక్కటిగా మనం ముందుకు తీసుకుపోతాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా సబ్బండ వర్గాల ప్రజలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే బీసీలది 42% రిజర్వేషన్లు న్యాయమైన పోరాటం. ఇది 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా న్యాయమైన పోరాటం కాబట్టి ఈ న్యాయమైన పోరాటానికి రాజ్యాంగబద్ధత రాజ్యాంగబద్ధంగా కల్పించాలంటే 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ బిల్లుని చేర్చాలి. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా బీసీ కులాలు నిర్విరామంగా పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, మిగతా పెద్దలందరికీ కూడా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ. బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి బర్ల మణిమంజరి సాగర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, కుల సంఘ నాయకులకి, గుజ్జకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న సోదరి మనులకు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, జాజుల శ్రీనన్న గారు జాయింట్ యాక్షన్ కమిటీ అని బీసీ కుల సంఘాలను, బీసీ ఆర్గనైజేషన్స్ అన్నీ ఒక తాటిపైన తీసుకొచ్చి జాక్ ఫామ్ చేశారు. అది మనందరి కోసమే, మన బీసీలు
వాటా మనకు దక్కాలని మేమెంతో మాకు అంత అన్న వాటా గురించి మనం పోరాటం చేయడానికి ఒక వేదిక ఉండాలి, ఒక టీం అంటూ ఉండాలి. దీనికి మీరు అందరు కలిసి రావాలని జాక్ ఫామ్ చేయడానికి నేను హృదయపూర్వకంగా శ్రీనన్న గారిని, గుజకృష్ణ గారిని అభినందిస్తున్నాను. సో ఈ కార్యక్రమానికి ఈ టీం వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మా మహిళా సంఘం నుంచి ప్రతి ఒక్కరము అన్ని విధాలుగా మీతో పాటు మేము ఉంటాము. మీ ఏ కార్యక్రమానికైనా మేము ముందస్తుగా ఉండి ఈ ప్రోగ్రామ్ అని సక్సెస్ చేసి మన వాటా మనకు దక్కేంత వరకు, మన రిజర్వేషన్స్ మనకు దక్కేంత వరకు శాయశక్తులా ప్రయత్నిస్తుంటాము, పోరాడుతుంటాము. ఈ పోరాటం ఆగకుండా ఇప్పుడు వచ్చిన ఈ ఉద్యమం ఊపు 79 సంవత్సరాల తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత ఈ ఊపు వచ్చింది. కాబట్టి ఇది తగ్గకుండా ఇలాగే కంటిన్యూ చేస్తుండాలి. దీనికి మీ అందరూ కూడా సపోర్ట్ చేసి జాజుల శ్రీనన్నతో పాటు మీ అందరు కూడా ముందుకొచ్చి ఈ ధర్మదీక్ష పోరాటంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఈ అందరూ కూడా మనం ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేసేదానికి సాయశక్తులా ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి వివిధ కుల సంఘాలు, రాష్ట్ర అధ్యక్షులు, సంచార జాతుల సంఘం నాయకులు, ఎంబీసీ సంఘం నాయకులు, అదేవిధంగా మహిళా సంఘం నాయకులు, నేతలు, మహిళా సంఘం నేతలు, అదేవిధంగా అందరికీ సామాజిక ఉద్యమ అభినందనలు. ఈరోజు 13వ తారీఖు నాడు, ఈ నెల నవంబర్ 13, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో, 119 నియోజకవర్గ కేంద్రాల్లో, అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పించాలి. అందుకు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్ళాలని, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జోక్యం చేసుకొని 42% రిజర్వేషన్ల మీద రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి 13వ తేదీన బీసీల ధర్మ పోరాట దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఆ దీక్షలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇలా విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా మొన్న 2వ తేదీ నాడు, నవంబర్ 2వ తేదీ నాడు హైదరాబాద్లోని కళింగ భవన్లో బీసీ జేఏసీ రాష్ట్ర విశ్వస్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, అదేవిధంగా పల్లె నుంచి పట్నం వరకు బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగానైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఇలా ఉధృతంగా నడిపించారో, దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ఎట్లయితే నడిచిందో, గల్లీలో తెలంగాణ ఉద్యమ తరహాలో, ఢిల్లీలో రైతు ఉద్యమ తరహాలో ఈ బీసీ జేఏసీ బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఇలా ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే అప్పటికే మేము సెప్టెంబర్ 18వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్ 100% విజయవంతమైంది. ఆ తర్వాత జేఏసీ మీటింగ్ తర్వాత మొన్న నవంబర్ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు మౌన దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. ఇలా అన్ని మండల జిల్లా కేంద్రాల్లో మౌన దీక్ష కూడా విజయవంతం కావడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఆ జేఏసీ 2వ తారీఖు తీసుకున్నటువంటి జేఏసీ నిర్ణయం ఏంటంటే, ఇలా అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మేము ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అష్టాంగ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజు సెప్టెంబర్ 6వ తేదీ నాడు మౌన దీక్ష అయిపోయింది. అదేవిధంగా రెండవ యొక్క పోరాటం ధర్మ పోరాట దీక్షలు. ఈ ధర్మ పోరాట దీక్షలు ఈ నెల 13వ తేదీ నాడు పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి ఇవాళ మేము నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ శ్రేణులకు, ఉద్యోగ సంఘాలకు, కుల సంఘాలకు, ఉద్యమ సంఘాలకు, వ్యక్తులకు, శక్తులకు, అదేవిధంగా అఖిలపక్ష పార్టీలకు మేము పిలుపునిస్తున్నాం. ఈ ధర్మ పోరాట దీక్షలో వేలాదిగా పాల్గొని బీసీల ఉద్యమ సెగేందో, బీసీల దమ్మేందో ఢిల్లీ పాలకులకు సెగదగిలే విధంగా ఈ ధర్మ పోరాట దీక్ష నిర్వహించాలి, దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునిస్తున్నా. ఇవాళ బీసీ ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం, బీసీ ఉద్యమం ఆకలి ఉద్యమం, బీసీ ఉద్యమం ఇవాళ
ఒక ఢిల్లీ కేంద్రాన్ని కదిలించేటువంటి స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకుపోవడంలో భాగంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ రిజర్వేషన్ల ఉద్యమానికి మొదటగా మీకు అందరికి తెలుసు, ఈ రిజర్వేషన్ల ఉద్యమంలో మేము అందరం పోరాటం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది, కేంద్రానికి పంపించింది. 6 నెలలు అయింది, రాష్ట్రపతి గారి దగ్గరనే ఉంది. మళ్ళీ మేము డిమాండ్ చేయగానే అసెంబ్లీలో చట్టం చేసింది, గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ దగ్గరనే చట్టం ఉంది తప్ప 3 నెలలుగా గవర్నర్ దాన్ని ఆమోదించడం లేదు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడబలుక్కొని బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయం ఎవరి ద్వారా చేస్తున్నారు? కోర్టులను వేదికలుగా చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి జాగృతి అనేటువంటి ఒక సంస్థ, రెడ్డి ఆధిపత్య వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా హైకోర్టులను సుప్రీంకోర్టులను వేదికగా చేసుకుని బీసీలను రాజకీయంగా అణిచివేయాలని, రాజ్యాధికారంలో బీసీలకు నామమాత్రం ప్రాతిథ్యం లేకుండా చేయాలనే కుట్రతోటి ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్లు అడ్డుకునేది అధర్మమైనటువంటి శక్తులు. ఈ రిజర్వేషన్లు అడ్డుకునేటువంటి వాళ్ళు అధర్మానికి పాల్పడుతున్నారు, అన్యాయానికి పాల్పడుతున్నారు. ధర్మంగా ఇలా ధర్మ పోరాట దీక్షను ఎందుకు పెట్టినాం దీనికి అంటే, బీసీల పక్షాన ధర్మం ఉన్నది, బీసీల పక్షాన న్యాయం ఉన్నది. ఎందుకు ధర్మం ఉన్నది, ఎందుకు న్యాయం ఉన్నది అంటే, బీసీలకు ఇవాళ దేశంలో మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అదేవిధంగా 100% వాళ్ళకి అమలు కావాల్సిందే. అగ్రవర్ణాలకు కూడా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు అమలు కానటువంటి వర్గం ఏదైతే ఉందో కేవలం ఇవాళ బీసీ సామాజిక వర్గమే. అంటే ఈ దేశంలో మేము చేసిన పాపం ఏంది అంటే, ఈ దేశంలో బీసీలుగా పుట్టడమే శాపమైందా అని మేము అడుగుతున్నాం. ఇలా మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు, అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు, బీసీలో జనాభా 60% ఉంది. 60% జనాభా ఉంటే రిజర్వేషన్లు 42% ఇస్తున్నారు. మాకు మక్కి మా ప్రపోర్షనిటీ రిజర్వేషన్ ఇస్తలేరు. వాస్తవంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా బీసీలు 60% ఉంటే 60% ఇవ్వాలి. కానీ 18% జనరల్కు కేటాయించి, ఓపెన్ కేటగిరీకి కేటాయించి, ఇవాళ మిగతా 18% కట్ చేసి 42% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని ప్రపోజ్ చేశారు. అంటే ఇవాళ బీసీల పక్షాన న్యాయం ఉన్నట్ట, ధర్మం ఉన్నట్ట ఇవాళ సమాజం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలా అన్ని వర్గాలకు జనాభా దామాష ప్రకారం ఇచ్చి బీసీలకు జనాభా దామాష ప్రకారం ఇవ్వకున్నా అడ్డుకుంటుర్రంటే, అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్ల యొక్క రాజకీయ అణచివేత ఏదైతే ఉందో వాళ్ళు అన్యాయమైనటువంటి, మేము తినే కంచంలో మన్ను పోసిరు, మా నోటికాడి ముద్దను గుంజేసిర్రు. 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో కావాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 విడుదల చేసింది. అదేవిధంగా ఆ 9 ప్రకారం ఇవాళ పలానా గ్రామంలో బీసీ రిజర్వేషన్ అయింది సర్పంచ్కి, పలానా గ్రామంలో పలానా దగ్గర ఎంపీడీసీకి బీసీ రిజర్వేషన్ అయింది, పలానా మండల కేంద్రంలో జెడ్పీడీసీ ఎంపీపీ బీసీ రిజర్వేషన్ అయింది. రిజర్వేషన్లు కూడా ఇవాళ ఇంప్లిమెంట్ చేసేశారు, రిజర్వేషన్లు కూడా ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత, నామినేషన్లు వేసిన తర్వాత కోర్టులను అడ్డం పెట్టుకుని రిజర్వేషన్లు అమలు కావడానికి వీలు లేదు. ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలని చెప్పి అడ్డుకున్నారు. అంటే ఇలా ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు, ఎవరి వాటాను ఎవరు గుంజుకుంటున్నారు, మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటాను ఎందుకు అడ్డుకుంటున్నారు? మేము అగ్రకులాలకు 100% వ్యతిరేకం కాదు, రెడ్డి సామాజిక వర్గానికి 100% వ్యతిరేకం కాదు. మేము ఎవరికి వ్యతిరేకం కాకుండా మాకు రావాల్సినటువంటి వాటాను రెడ్డి సామాజిక ఆధిపత్యానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీసీలను అన్యాయంగా నోటికాడి ముద్దను గుంజుకొని మా తినే కంచంలో మన్ను పోసినందుకు నిరసనగానే మా దగ్గర ధర్మం ఉంది కాబట్టి ఇలా ధర్మ పోరాట దీక్షని దీనికి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ధర్మ పోరాట దీక్షలో పార్టీలకు జెండాలకు అతీతంగా ఇవాళ బీసీ సమాజం పాల్గొనాలి. మాకు మొన్న జరిగినటువంటి బంద్ 18 తారీఖు నాడు ఏదైతే బంద్ ఉందో ఆ బంద్ రోజు ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్ వరకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, తెలంగాణలో ఎన్ని శక్తులు ఉన్నాయో, ఎన్ని పార్టీలు ఉన్నాయో అందరు మద్దతు ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు కూడా ఈ ధర్మ పోరాట దీక్షకు అందరూ మద్దతును మేము కోరుతున్నాం. ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం. బంద్ ఏ విధంగా ఇవాళ సక్సెస్ చేసి ఒక చారిత్రాత్మకంగా బంద్ నిర్వహించి అగ్రకులాల వెన్నులో వణుకు పుట్టించిరో, రిజర్వేషన్ వ్యతిరేకుల గుండెలు గుబులు మనిపించిరో, రిజర్వేషన్ వ్యతిరేకులను వంగబెట్టి బండబెట్టడానికి ఏ విధంగానైతే బంద్ నిర్వహించినమో ఇప్పుడు కూడా ఈ ధర్మ పోరాట దీక్షలు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలి. అది శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి. ఎక్కడ కూడా దయచేసి బీసీ శ్రేణులకు ఇంత బంద్ జరిగినా కూడా మేము ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు పాల్పడలే, లా అండ్ ఆర్డర్ను వైలేషన్ చేయలే. గాంధీ మార్గంలో ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగానే ఇలా మేము బంద్ చేసినాం. ఇప్పుడు కూడా ధర్మ పోరాట దీక్షలను కూడా ఇదే విధంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలి. ఎందుకంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో మనం బీసీలను సంఘటితమై అందరం పార్టీలకు ఖచ్చితంగా జెండాలకు ఖచ్చితంగా జేఏసీలు ఏర్పడి ఎప్పుడైతే రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ధర్నాలు దీక్షలు చేస్తామో ఢిల్లీలో మన లొల్లి వినపడి ఢిల్లీలో బీసీల సెగరగిలి పార్లమెంట్లో చర్చ నడుస్తుంది. ఈ పార్లమెంట్లో చర్చ నడవడానికి 13వ తేదీ నాడు ధర్మ పోరాట దీక్ష పెట్టినాం. 16వ తేదీ నాడు ఇవాళ రన్ ఫర్ సోషల్ జస్టిస్ పెట్టినాం. అదేవిధంగా 18వ తేదీ నాడు ఎంపీలతో ములాఖత్ అనే కార్యక్రమం పెట్టినాం. 23వ తేదీ నాడు ఇవాళ అఖిలపక్ష సమావేశాలు పెట్టినాం. అదేవిధంగా డిసెంబర్ మొదటి వారంలో వేలాది మందితోటి పార్లమెంటు దిగ్బంధం పెట్టినాం. ఆ తర్వాత డిసెంబర్ 3వ తేదీన 3వ వారంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర పెట్టినాం. డిసెంబర్ 3వ వారం నుంచి జనవరి చివరి వారం వరకు బస్సు యాత్ర జరుగుతుంది. బస్సు యాత్ర తర్వాత ఇవాళ వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో లక్షలాది మందితోటి హైదరాబాద్ దిగ్బంధం కార్యక్రమం పెట్టినాం. ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు. మా బీసీల దెబ్బేందో ఈ పాలకులు చూపిస్తాం. మా దమ్మేందో, బీసీల ఐక్యత ఏందో, బీసీల పోరాట పటిమేందో నరేంద్ర మోదీకి చూపిస్తాం. బీసీల యొక్క ఆకాంక్షలను, బలమైనటువంటి ఆకాంక్షలను, ఆకలి, ఆక్రందన, ఆక్రోశ, ఆవేదనను, మా యొక్క ఆత్మ గౌరవాన్ని ఉద్యమ రూపంలో చూపిస్తాం. ఎందుకంటే బీసీలను ఇంత ఘోరంగా అవమానించారు. బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్నారంటే ఇంత అవమానం బీసీలకు ఇంకెవరికి ఉండదు. ఇవాళ తినే కంచంలో మన్ను పోసారంటే ఇంత ఘోరమైనటువంటి అవమానం ఏ జాతికి ఉండదు. ఇదే బీసీలకు జరిగినటువంటి అన్యాయం, అవమానం మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు జరిగితే దేశమంతా అగ్గి పెడుతుంది వాళ్ళు. ఇవాళ మేము బీసీలం 60% ఉన్నాం, ఐక్యత లేదని మీరు అనుకుంటున్నారు బిడ్డ. ఐక్యత 100% బీసీలలో ఉంది. ఈడు పట్నంలో ఉన్నటువంటి బీసీ ఉద్యమం పల్లెకు వాకింది. ఈ బీసీ ఉద్యమం పల్లెల నుంచి ఇవాళ రగిలి 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 ఢిల్లీ దాకా సెగబుట్టించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా అగ్గి రాజేయడానికే ఈ బీసీ జేఏసీ ఏర్పడ్డది. ఈ బీసీ జేఏసీ ద్వారా ఢిల్లీ పాలకుడు మెడలుంచి 42% రిజర్వేషన్లు సాధిస్తాం. ఎవడు అడ్డు వస్తాడో చూస్తాం. ఎవడు ఇవాళ నేను అంటున్నా, కోర్టులో కేసేసినటువంటి రెడ్డి నాయకులకు నేను సవాల్ విసురుతున్నా. మీకు దమ్ముంటే మేము 18వ తేదీ నాడు రాష్ట్ర బంద్ చేసి ఇవాళ ఒక్క బస్సును కూడా రోడ్డు మీదకి రానియలే. చారిత్రాత్మకంగా రాష్ట్ర బంద్ నిర్వహించినాం. మీకు దమ్ముంటే రాష్ట్ర బంద్ చేయండి. ఎవడు మద్దతు ఇస్తుందో. సమాజంలో ఇవాళ బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి రెడ్డి జాగృతి, రెడ్డి సంబంధించిన వాళ్ళు ఒంటరైపోయారు. వాళ్ళని సమాజంలో వాళ్ళు ఒంటరైపోయారు. వాళ్ళు ఇవాళ బీసీలకు 5% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంజాయ్ చేసుకుంటా ఇవాళ బీసీ రిజర్వేషన్ సవాల్ చేశారు. కాబట్టి ఇది వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ సాధిస్తాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు 10% మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మాత్రం ఎంజాయ్ చేస్తారు. మేము 60% ఉన్న జనాభా ఉన్నటువంటి బీసీలకు మాత్రం 42% రిజర్వేషన్ అడ్డుకున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పటిదాకా 22 నెలలు బీసీల మన్ననలు పొందారు. బీసీలకు అనుకూలంగా వ్యవహరించారు. బీసీలకు బిల్లు పెట్టమంటే బిల్లు పెట్టారు, చట్టం చేయమంటే చట్టం చేశారు, కులగణన చేయమంటే కులగణన చేశారు, అన్ని తీరులో సహకరించారు. రేపు ఇవాళ 11వ తేదీ, రేపు 12వ తేదీ, 12వ తేదీ నాడు క్యాబినెట్ సమావేశం ఉంది. రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలకు పోతా అని చెప్పి
మీడియాలో పుంకాను పుంకలుగా వార్తలు వస్తున్నాయి. మేమంటున్నాం, రేవంత్ రెడ్డి గారు పప్పులో కాలేయొద్దు. మీరు కనుక పప్పులో కాలేస్తే బీసీల నుంచి భారీ అగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. 22 నెలలు ఆగిరు. మీరు 11వ తేదీ, ఇలా 12వ తేదీ, ఇంకా మీరు 18 రోజులు ఆగితే ఢిల్లీలో డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరిగితే మీరు అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోయి ఇండియా కూటమి అయినటువంటి రాహుల్ గాంధీని తీసుకొని పార్లమెంటు వేదికగా ఢిల్లీ మీద యుద్ధం ప్రారంభించండి, రాజకీయ పోరాటాన్ని ప్రారంభించండి. మీరు రాజకీయ పోరాటం, రాజకీయ యుద్ధం ప్రారంభిస్తే మీకు దేశంలో ఉన్నటువంటి బీసీలు అండగా ఉంటారు. బీసీ సమాజం మీకు మీ పోరాటంలో కలిసి వస్తారు. అప్పుడు నరేంద్ర మోదీ గారిని, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మెడలుంచి అప్పుడు మనం రిజర్వేషన్లు సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి బీసీ జేఏసీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. కాదు కూడదంటే మేము ఢిల్లీలో చేయాల్సినటువంటి యుద్ధం మళ్ళా గల్లీలో చేయాల్సి ఉంటుంది. మేము గల్లీలో తప్పియాలనుకుంటే నువ్వు రేపు జరిగే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవద్దు. ఈ పార్లమెంటు వేదికగా మీరు కొట్లాట చేయాలి, అప్పుడు మీకు సపోర్ట్ చేస్తాం. లేదంటే మాత్రం ఇటు గల్లీని ఇటు ఢిల్లీని ఇద్దరిని మడతబెట్టి బండకేసుకి బీసీల సత్తేందో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పోరాట దీక్ష అనేది 1992లో విజయవాడలో కొండలక్ష్మి బాబూజీ అధ్యక్షత జరిగినప్పుడు నేను అటెండ్ అయ్యానండి. చాలా మంది ఇక్కడ ఉన్న కొంతమంది అటెండ్ కావచ్చు. సేమ్ ఇదే వార్డు మీద, దీని మీద విజయవాడలో కొండలక్ష్మి బాబూజీ గారు 1992లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా అన్నకు, మా జాదల శ్రీనివాస నాకు ఎట్లా ఆలోచన వచ్చిందో కానీ మంచి ఆలోచన. ఎంతో మంది మహనీయులు దాదాపు 79 సంవత్సరాల నుంచి బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి పోరాటం చేస్తున్నారండి. ఒక పక్క కొండలక్ష్మి బాపూజీ గారు, గౌతు లచ్చన్న గారు, బాలగౌడ్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, మా గుజ్జి కృష్ణ గారు, మా సీనన్న గారు. ఎందుకంటే ఇదంతా జరుగుతున్నది, మీడియా సోదరులకు అంతా తెలుసు. చాలా కష్టపడ్డాం ఇన్ని సంవత్సరాల నుంచి. 79 సంవత్సరాల నుంచి బర్రెనిచ్చో గొర్రెనిచ్చో బీసీలను మభ్యపెట్టారు తప్ప బీసీలకు సరి అయిన న్యాయం జరగలే. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర సందర్భంగా మా సీనాన్నను, మమ్మల్ని కొంతమంది పిలిచి తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పడితే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇస్తానని అప్పుడే రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఆ మాట తూచా తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా అది మరి దాని ఫాలోయింగ్లో ఉన్నాడు. మరి అసెంబ్లీ తీర్మానం చేయడం, దానికి ఒక జీవో తీసుకురావడము, అదేవిధంగా గవర్నర్కి పంపడము, రాష్ట్రపతికి పంపడం జరుగుతుందండి. అయితే మాకు కొద్దిగా వనరులు మా సీనన్న గారి నాయకత్వం చేపట్టి మన సీనన్న, మా గుజ్జికృష్ణ గారు వీళ్ళందరూ కృష్ణార్జునులకు పనిచేస్తున్నప్పుడు మరి గవర్నమెంట్ దిగొచ్చింది. మరి ఇక్కడ గవర్నమెంట్ ఏమైతే కులగన జరిపిస్తుంది, ఎలక్షన్ జరిపిద్దామని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే ఇది మన ప్రధానమంత్రి సైతం మరి మేము కూడా కులగన జలగనలో బాగా కులగన జరిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదేమైనా రాబోయే రోజుల్లో దాదాపు మరి 70 సంవత్సరాలు నష్టపోయిన బీసీలకు మంచి జరిగే రోజులు వచ్చినాయన్నా. ఇప్పుడు మీరు మాత్రం ఈ భుజస్కంధాల మీద పెట్టండి, మేము మీ వెంట ఉంటాం. చాలా నష్టపోయాం. శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ఈ విషాద వార్త నుండి మనోనిబ్బరంతో, గుండె ధైర్యంతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ వారికి, అదేవిధంగా నిన్న రాత్రి ఢిల్లీలో బాంబు దాడిలో దాదాపు చాలామంది మరణించారు, వారికి కూడా శ్రద్ధాంజలి తెలియజేస్తూ ముందుగా బీసీ జేఏసీ నుంచి 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. जोहार प्रजाकवि डॉक्टर अंदेश्री, जोहार जोहार, जोहार डॉक्टर प्रजाकवि अंदेश्री, जोहार जोहार, जोहार अंदेश्री, जोहार जोहार, साधिస్తాం अंदेश्री గారి ఆశయాలను, సాధిద్దాం अंदेश्री గారి ఆశయాలను, जोहार తెలంగాణ మట్టి మనిషి अंदेश्री, जोहार जोहार, जोहार తెలంగాణ మట్టి మనిషి अंदेश्री, जोहार जोहार.